వాట్సాప్ విభాగ నజీర్ భాయ్ కోపడతారు మళ్ళీ. Hello. Thank you. Yeah. Yes. Good. Oh. Oh, wrong. Hello. Okay. Hello. So, Talim-e-Hunar Talent Test Hall tickets will release now. So now the online lo andariki download chesukochu. So याको hey ba, this is your house. So this is Muhammad Ayan. Okay, all the best. All the best. ఈరోజు భారతదేశంలోనే వక్ఫ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక చరిత్ర సృష్టించింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఆస్తుల్ని పరిరక్షించడమే కాదు, సమాజంలో ఉండే పేద బిడ్డలకి విద్యకు కావచ్చు, ఉపాధికి కావచ్చు, దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అంటే ఒక్క కార్యక్రమం కాదు, ఈ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అనేది అనేక కార్యక్రమాలు చేయబోతుంది ఫ్యూచర్ లో. ఈ రోజు ముందుగా తాలీమే-హునర్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. తాలీం అంటే విద్య, హునర్ అంటే స్కిల్. సో ఈ తాలీమే-హునర్ ఒక 10వ తరగతి పాస్ అయిన పిల్లలకి 10 దాకా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేయవచ్చు, వేరే ఎక్కడ కానీ చదివేయచ్చు. ఈ ఇంటర్మీడియట్ అనేది జీవితంలో ఒక మలుపు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది జీవితం మారడానికి ఒక అవకాశం. అందుకోసం 10వ తరగతి పాస్ అయిన బిడ్డలకి, ఈ యొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ ఫ్రీ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలా మంది చెప్పారు రెసిడెన్షియల్ ఎందుకు, కార్పొరేట్ కళాశాలలోనే ఎందుకు అని. అయితే మారిన కాలానికి, ఇప్పుడు ఉండే కాంపిటేటివ్నెస్ కి, ఇప్పుడు రాయాల్సిన ఈ నీట్ కి, ఐఐటి, జేఈకి, మెయిన్స్ కి రాయాలంటే దానికి ప్రత్యేకమైన వాళ్ళ విధానాలు, ఆ చదివించే వాళ్ళ సిలబస్, దానిపైన వాళ్ళు ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో ఇచ్చే విద్య ద్వారానే 99% పిల్లలు ఐఐటి కావచ్చు, నీట్కి కానీ పోతున్నారు. డైరెక్ట్ గా మన ఇళ్లలో చదువుకొని పోతే రావు. ఎందుకంటే కంప్లీట్ అకాడమిక్ పేపర్ కావచ్చు, దాంట్లో ఉండే ఎగ్జామినేషన్ మెథడ్ కావచ్చు, అన్ని మారిపోతుంది. అందుకోసం ఈరోజు ఒక 250 మంది పిల్లల్ని ఈ ఎగ్జామినేషన్ ద్వారా మేము సెలెక్ట్ చేసి ఈ 250 మందికి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 7 రోజుల వ్యవధిలో, జస్ట్ 7 రోజుల వ్యవధిలో 7,392 పిల్లలు దరఖాస్తు చేసుకున్నారు. ఇది
అందరికి కాని కాదు, ఇది ఎవరైతే డిస్టింక్షన్ తెచ్చుకున్నారో వాళ్ళే అర్హులు. అంటే 100కి 75%, 75% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళే దీంట్లో అసలు అప్లికేషన్ వేయడానికి అర్హులు. అంటే ఈ 7,392 బిడ్డలు కానీ జెమ్స్ టాలెంటెడ్ పీపుల్ అయితే వీళ్ళల్లో ఎగ్జామ్ పెట్టి 250కే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పేదరికం విద్యకి అడ్డు కాకూడదు, అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆ బిడ్డకి ఒక అవకాశం ఇస్తే అతను గాని నెంబర్ 1 అవుతాడు. ఈరోజు విచిత్రం, నేను 33% అమ్మాయిలకి ఎంకరేజ్ చేయాలని చెప్పి 33% అమ్మాయిలకి అని చెప్తే, కెన్ యూ బిలీవ్, 56% అమ్మాయిలు అప్లికేషన్ వేశారు. ఈ 7,392 అప్లికేషన్ లో 4,145 పిల్లలు ఆడపిల్లలు. నేను నిజంగా ఆ తల్లిదండ్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆడబిడ్డలకి ఈరోజు అవకాశాలు ఇవ్వాలి. ఆడబిడ్డలకి ఈరోజు కాళ్ల మీద నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఈరోజు బైపీసీ, ఎంపీసీ, బైపీసీకి వచ్చి దాదాపు 30% వచ్చారు. 29.3% బైపీసీకి అప్లై చేసుకున్నారు. 70.57% వచ్చి ఎంపీసీకి అప్లై చేసుకున్నారు. అదే నిష్పత్తిలో రేపు సీట్లు కానీ ఏదైతే మనం 250 సీట్లలో కానీ 30% బైపీసీకి ఇస్తాము, 70% ఎంపీసీకి ఇస్తాం. ఈ కార్యక్రమము ఇంత సజావుగా ఇంత గొప్పగా జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు, నారా లోకేష్ బాబు యొక్క ఆశీస్సులు, మా మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క సూచనలు. ఇది వక్ఫ్ బోర్డ్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది అడిగారు, ఏమండి ఇది అందరికి పెడుతున్నారా అంటే, ఇది అందరికి కాదండి. ఇది వచ్చి బీపీఎల్ స్టూడెంట్స్, బీపీఎల్ బిలో పావర్టీలో ఎవరుతున్నారో ఈ రోజు అప్లికేషన్స్ అన్ని చూస్తే ఆటో డ్రైవర్, లారీ డ్రైవరు, కార్పెంటరు, మేసన్, డైలీ కూలీ, రైతు కూలీ, మెకానిక్, ఈ బిడ్డలందరూ తల్లిదండ్రులు. ఇప్పుడు నాకు ఇంకో భయం పుట్టింది. ఇప్పుడు ఇంత పొటెన్షియల్ పిల్లలు నేను వాళ్ళని తీసుకునే పోయేది 250 మంది బిడ్డలే. బ్యాలెన్స్ బిడ్డలు కానీ వాళ్ళు మొత్తం కానీ ఫుల్ ఆఫ్ పవర్, ఎనర్జీ, టాలెంట్ తో ఉండే బిడ్డలు. వీళ్ళని ఎలాగా ఉపయోగించాలి, వీళ్ళని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనేది కానీ ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్ చేసి ఈ పేద బిడ్డల యొక్క జీవితాలు మార్చాల్సిన బాధ్యత మనం అందరం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ వచ్చి సెంటర్స్ ప్రతి 10 జిల్లాల్లో పెడుతున్నామండి. ఇది 10 జిల్లాలు, అనంతపూరు అక్కడ ఒక సెంటరు, అలాగనే గుంటూరు 7 సెంటర్స్, కడప 3 సెంటర్స్, కర్నూలు 2 సెంటర్స్, నంద్యాల్ 2 సెంటర్స్, నెల్లూరు 3 సెంటర్స్, రాజమండ్రి 2 సెంటర్స్, తిరుపతి 2 సెంటర్స్, విజయవాడ 3 సెంటర్స్, వైజాగ్ 2 సెంటర్స్. ఈ ఎగ్జాము రేపు ఆదివారము 17వ తారీఖు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఆ సెంటర్స్ లో దాదాపు 360 ఇన్విజిలేటర్స్ ని ఏర్పాటు చేశాం. ఎగ్జామ్ పేపర్ కానీ చాలా అలాగా హార్డ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ కాదు, అట్టని ఈజీ కానీ కాదు, మోడరేట్ గా ఉంటది. ఎందుకంటే అనేక బిడ్డలు మున్సిపల్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి
వాళ్ళకి మోడరేట్ గా పెట్టడం జరిగింది. ఇది అన్ని గాని చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా స్ట్రిక్ట్ గా, ఎక్కడ గాని ఏదైతే ఎగ్జామ్ విధానాలు ఉంటాయో అవి అన్ని గాని అమలు చేస్తాము. ఈ అన్ని సెంటర్స్ గాని మధ్యాహ్నం 1:30 కల్లా పిల్లలు అక్కడ ఉంటే మీ యొక్క రిసెప్షన్ నుంచి మీ హాల్ టికెట్స్ కానీ అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం, ఇవన్నిటికీ ఒక అరగంట ముందు ఉండి మీ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరూ భయం వద్దు, మీరు ఆల్రెడీ టాలెంటెడ్ పిల్లలు, భయం వద్దు, ధైర్యంగా రాయండి. మీ అందరికీ మంచి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తారు, ఉన్నతమైన శిఖరాలు మీరు సాధిస్తారు. భగవంతుడు మీకు ఎంత టాలెంట్ ఇచ్చున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే పేద బిడ్డల తల్లిదండ్రులు అందరూ చదివించండి, మీ బిడ్డల్ని చదివించండి. మీ బిడ్డలకి టాలెంట్ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు మా చేతిలో ఇచ్చేయండి. చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్ అనగానే సార్ మేము ఇంటికాడి నుంచి పంపిస్తాము, లేదు. ఈ 2 సంవత్సరాలు దే షుడ్ గెట్ లైక్ ఏ ఆర్మీలో ట్రైన్ అయినట్టు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఇంటికాడ మన పరిస్థితులు ఎట్టుంటాయి అందరికి తెలుసు. అమ్మ ఒక పైన టీవీ వేసుకుంటది, నాయన ఒక పక్క, ఇంట్లో సమస్యలు, ఇవన్నీ కుదరదు. ఈ 2 సంవత్సరాలు ఈ బిడ్డలు డెడికేటెడ్ గా దృఢ సంకల్పంతో వీళ్ళు చదివితే స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ దెమ్, స్కై ఈజ్ ది లిమిట్. కాబట్టి ఇది ఒక ట్రయల్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నుంచి 500 మంది బిడ్డల్ని చదివిస్తామని కానీ తెలియచేస్తున్నా. మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా ఈ ప్రాజెక్ట్ ని ఐఏఎస్ఎల్కి, యూపీఎస్సికి, ఇంకా లీగల్ సైడ్ కానీ దీన్ని మేము ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కానీ ఫ్యూచర్ లో ఈ యొక్క ప్రాజెక్టు, ఈ బిడ్డలు తెచ్చే రిజల్ట్స్ ని బట్టి దీన్ని ఇంకా స్కేల్ అప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.